ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం మరి మొన్నటి రోజున పులిరాజు గారు అంటే జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కలిసి సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన మాజీ ప్రజాప్రతినిధి పైన కేసు పెట్టడం జరిగింది అని తెలుసుకున్నాము. ఆ కేసు ఎట్లా ఉందంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి ఆ కేసుని చూసి. ఎందుకంటే దానికి కారణం ఎస్సీ అని చెప్పేసి అన్నందుకే కేసు పెట్టామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈరోజు ఎస్సీ సర్పంచ్ని అవమానించినప్పుడు అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా? ఈరోజు ఎస్సీ అన్నందుకే మనోభావాలు దెబ్బతిన్నాయని అంటుంటే నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మరి ఎస్సీని ఎస్సీలు అని పిలుస్తారు, బీసీని బీసీలు అని పిలుస్తారు, మైనార్టీలు అని పిలుస్తారు. ప్రతి ఒక్కరికి మనిషి అయిన ప్రతి ఒక్కరికి, ఊరైన ప్రతి ఒక్కరికి, కులమైన ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది. ఆ పేరు పెట్టి పిలిచడానికి తప్పలేదు. ఆ రోజు జరిగిన ఘటన ఎట్లంటే మరి కేవలం వాళ్ళు వాళ్ళ కులాన్ని దూషించడంతో పాటు కాళ్ళకి నిల్చోమని చెప్పారు. దానికి మేము కేసు పెట్టమని చెప్పామని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు పొలిటికల్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా చేద్దామని చెప్పేసి ఈ ఘటన జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ రాజకీయం చేద్దామని చెప్పేసి కోణంలో జనసేన పార్టీ నాయకుడు పులిరాజు గారు మరి ఇటువంటి రాజకీయాలకు తెరలేపడం జరిగింది. నేను పులిరాజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, అయ్యా ఆ రోజు ఘటన జరిగిన సందర్భంలో నువ్వు ఉన్నావు. ఆ రోజు మీ ఎమ్మెల్యే పైన, మీ టీడీపీ నాయకుల పైన కేసు పెట్టకుండా ఎక్కడైనా పెడితే కేసు ఎవరిపైన పెడతారు? ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఏమైనా చేశారో వాళ్ళపైన కేసు పెడతారు. ఆ కేసు పెట్టి వాళ్ళపైన కాకుండా మరి మా మాజీ ఎమ్మెల్యే గారి పైన, ఆ ఇన్సిడెంట్ మా మాజీ ఎమ్మెల్యే గారు లేడు, దాంట్లో మా ఎమ్మెల్యే గారికి మా మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. అయినా మా మాజీ ఎమ్మెల్యే గారి పైన మీరు ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా సిగ్గుచేటు. ఈరోజు అతను ఒక దళితుడు అని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఆ ఉద్యమంలో అంటే అతను జరిగినటువంటి ఉద్యమంలో ఆ సర్పంచ్ గారు ప్రత్యక్షంగా పాల్గొని కాసి మరి మీరు చేసినట్టు ఆయన నన్ను అవమానించాలని చెప్పేసి కేసు పెట్టాడు. మరి అవమానం జరిగినటువంటి పర్సన్ మీ దగ్గర లేదు. ఆ తెల్లారు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చారు, మరి మొన్న కేసు పెట్టారు. అంటే ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఆదంలో ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా పులిరాజు గారికి, నీ రాజకీయం కోసం నువ్వు ఎదగాలనుకుంటే అనేక ఇష్యూస్ ఉన్నాయి, దానిపైన కాన్సన్ట్రేషన్ చేయి. లేకపోతే ఈరోజు మీరు మీ డబ్ల్యూజీ సర్కార్లో ఒక సభ్యుడిగా ఉన్నావు అంటే బాధ్యత కలిగినటువంటి మనిషిగా ఉన్నావు, ప్రజలకు సేవ చేయాలనుకుంటే దానిపైన సేవ చేయి. అంతేగాని ఇటువంటి చౌకబారు విమర్శలు చేసి, సాయి ప్రసాద్ గారి పైన విమర్శలు చేసి నేను ఏదో ఒక హీరో కావాలనుకుంటే నువ్వు జీరో అవుతావు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా మానసిక పతిదారులు అని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.